ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి మీల్ మేకర్ పులావ్. సింపుల్గా చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. పిల్లల లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు పులావ్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెని పెట్టుకుని 1/2 లీటర్ వాటర్ వేసుకుని 1 కప్పు మీల్ మేకర్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అంటే ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఆ వాటర్ని తీసేసి 1/2 లీటర్ నార్మల్ వాటర్ని యాడ్ చేసుకుని మీల్ మేకర్లో వాటర్ ఏమీ లేకుండా ఈ విధంగా చేత్తో గట్టిగా పిండుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర, 1 ఇంచు చెక్క, 4 మిరియాలు, 3 యాలకులు, 1 ఇలాచి, 1 అనాస పువ్వు, 1 జాపత్రి, 1 బిర్యానీ ఆకుని వేసుకుని ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకుని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకుని ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక చిన్న క్యారెట్ని ముక్కల కింద కట్ చేసి వేసుకుని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. మీల్ మేకర్ని వేసుకుని 1 నిమిషం ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1/2 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, 1 పచ్చిమిర్చిని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, 1 స్పూన్ పెరుగుని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ బాస్మతి రైస్ని శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకుని ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. 1 గ్లాస్ అంటే 250 గ్రామ్స్ రైస్ని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేసుకుని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ రైస్లో వాటర్ ఏమీ లేకుండా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మరొక 5 మినిట్స్ తర్వాత ఒకసారి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ ఉన్నాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో కొద్దిగా కొత్తిమీర, 1 స్పూన్ నెయ్యిని వేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో వాటర్ ఏమీ లేకుండా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా వాటర్ ఏమీ లేకుండా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకోండి. 20 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోండి. సింపుల్గా టేస్టీగా మీల్ మేకర్ పులావ్ రెడీ. రైతాతో సర్వ్ చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.